హలో ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్గా ఇంట్లో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రత్యేకంగా ఆ డ్రై ఫ్రూట్ ఉండాలి, ఇది ఉండాలి అని ఏం లేదండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. అందులో మీకు కావలసిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు బనానా అవైలబుల్గా ఉంది, నేనైతే బనానా తీసుకున్నాను. ఒక 10 కాజు యాడ్ చేశాను. అదేవిధంగా ఒక 10 బాదం కూడా యాడ్ చేశాను. ఒక అంజీరా తీసుకున్నాను. డ్రై బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా అండ్ వాల్నట్స్ కూడా. ఇది మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన పిల్లలకి, అదేవిధంగా కాలేజ్కి వెళ్ళిన స్టూడెంట్స్కి, పిల్లలనే కాదండి పెద్దవాళ్ళు కూడా, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మరి ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది ఉండదండి. అదేవిధంగా చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే ఇష్టపడరండి. వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని అయితే ఇష్టపడతారు. అంటే వాళ్ళకి అది డ్రై ఫ్రూట్ అని కూడా తెలీదు. ఫస్ట్ వాళ్ళకి ఇలా 1 మంత్ ఇలా మిల్క్ షేక్లా చేసిస్తూ, తర్వాత డైరెక్ట్గా దాన్ని బాదం పప్పుని, వాల్నట్స్ని నానబెట్టి ఇచ్చినా తినడానికైతే ఇష్టపడతారండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా పాలైతే డ్రై ఫ్రూట్స్ మునిగేంత వరకు పాలను వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఈ డ్రై ఫ్రూట్స్ని మిల్క్లో సోక్ చేసుకొని పెట్టుకోండి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా జ్యూసర్లో తీసుకున్నానండి. మీకు ఈ షుగర్ కానీ సరిపోకపోతే ఎక్స్ట్రాగా హనీనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రకరకాలుగా చేసుకోవచ్చు అండి దీన్ని అయితే. ఇందులో ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు, వెరైటీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా వాటిని అన్నిటినీ కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా అయితే కుదిరిందో కమెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా జ్యూసర్లో వేసుకొని చూడండి, కలర్ అయితే ఎంత డిఫరెంట్గా కనబడుతుందో. మొత్తం ఒకసారి షేక్ చేసుకొని ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా, ఈజీగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా సరే పర్వాలేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయండి. ఫైనల్గా మన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, గ్లాస్ అయితే తీసుకున్నాను. ఆ గ్లాస్ చుట్టూ కొంచెం హనీని అయితే యాడ్ చేసుకున్నాను. అంతేనండి, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని అయితే ఈ విధంగా గ్లాస్లో వేసుకొని పైన అయితే కొంచెం బాదం అండ్ కాజుని అయితే తురిమి గార్నిషింగ్ చేసుకున్నానండి. అదేవిధంగా కొంచెం ఐస్ క్యూబ్స్ అండ్ అంజీరా కూడా యాడ్ చేశాను. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.